సో మీరు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో కావచ్చు ప్రధాన అసెట్స్ ఏం తీసుకురాగలరు కేంద్రం? మీకు తెలుసు కదా అశోక్, మీరు కూడా అందరు జర్నలిస్ట్ చూసిందే. నిజంగా గర్వంగా చెప్పుకోవాలి. అంటే కొందరు ఓడిపోయిందని మదన పడతారు, నేను ఓడిపోయినా కూడా గర్వంగా చెప్పుకోగలుగుతా. టుడే నేను తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భువనగిరి పార్లమెంట్కు ఎంపీగా అయినాక 9,000 కోట్ల రూపాయలతోని నవరత్నాలు తీసుకురాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ ఎంతమందికి ఉపయోగపడుతుంది. బయట హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక్కొక్కడికి ₹1,00,000 రోజు. ఈరోజు అదే ఎయిమ్స్లో మన ఒక పేషెంట్ వచ్చి చెప్తుండే, సార్ మీ పుణ్యమా అని 500 రూపాయలకు బయట 5 లక్షలు చెప్పారు, 500 రూపాయలకు ఆపరేషన్ అయిపోయిందని లిటరల్లీ కన్నీళ్లతోని మిమ్మల్ని కోల్పోయి మేము తప్పు చేసినామని చెప్తున్నారు. అదే కేంద్రీయ విద్యాలయం ఒక్కొక్క బయట ఫీజు సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు, అంటే కేంద్రీయ విద్యాలయంతో సమానం ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్లో ఈరోజు వేలాది మంది చదువుకుంటున్నారు. చాలామంది ఈరోజు హైదరాబాద్ నుంచి సార్ మీ పుణ్యమా అంటూ ఈ సికింద్రాబాద్లో నిలబడే బదులు మీ భువనగిరికి వచ్చి పాస్పోర్టు లైన్ లేదు గీన్ లేదు పెట్టిన 10 రోజులకు వస్తుంది మీ దగ్గర. ఎంతమంది యువకులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎంఎంటీఎస్ ఈరోజు గట్కేసర్ టు యాదాద్రి నేను 2016 ఇంకా నాకు గుర్తుంది, వితిన్ 60 days శాంక్షన్ చేయించాను పట్టుదల. సరే దురదృష్టవశాత్తు కేసీఆర్ సహకరించకపోవడం వల్ల కొంత డిలే అయింది. ఈసారి అది కంప్లీట్ అయిపోతుంది. బీజేపీలో ఉన్నది కాబట్టి మోడీ గారిని ఒప్పించి దాన్ని శంకుస్థాపన కూడా చేయించాను. అది యాదాద్రి వరకు మెట్రో అవుతుంది, సారీ ఎంఎంటీఎస్ అవుతుంది. నా ఆకాంక్ష మెట్రో తేవాలని. చూద్దాం, నెక్స్ట్ ఎంపీ అయితే అక్కడ వచ్చేది మోడీ గారు చేపట్టి. అదేవిధంగా 524 కిలోమీటర్లు జాతీయ రహదారు. నీకు తెలుసా మొత్తం తెలంగాణలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో నా కాలంలో 2,000 కిలోమీటర్లు వస్తే 524 కిలోమీటర్లు భువనగిరికి తెచ్చుకోవాలి. ఒకటైతే చాలా చెప్పాలంటే సెంటిమెంట్తో కొట్టిన, అది అసలు ఎక్కడ ఫైనాన్షియల్గా చూసుకుంటే అది దానివల్ల వెసులుబాటే లేదు. ఎందుకంటే మనకు యాదాద్రి టు భద్రాద్రి అనే టర్మ్ పెట్టి ఒక టెంపుల్ రిలీజియస్ పెట్టి దాన్ని మన గౌరెల్లి తొర్రూరు ఏదైతే మహబూబాబాద్ కొత్తగూడెం భద్రాచలం రోడ్డు ఉందో కేవలం గడ్కరీ గారితో సార్ 2 టెంపుల్స్ యాదాద్రి ఇవన్నీ కూడా మీ మీద గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఆయన తెచ్చినని చెప్పేసి చెప్తుంది కదా. చెప్పమని చెప్పు, ఆయన తెచ్చింది 0. ఆయన ఏం తెచ్చింది చెప్పరా. ఇప్పుడు అది యాదాద్రి భద్రాద్రి నేను వచ్చినప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. రీసెంట్గా కూడా నితిన్ గడ్కరీ గారిని కలిసిరు. సో ఆయన పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో హైవేలకు సంబంధించి ప్రధానంగా ఇబ్రాహీం నేను చెప్పేది విన్నాము. నేను సూర్యాపేట టు సిద్దిపేట అంటే దుద్దేడ, రాయగిరి టు జనగాము, యాదాద్రి టు భద్రాద్రి నేను చెప్పి తెచ్చినాయి. ఓఆర్ఆర్ సౌత్ నార్త్ ఉన్నప్పుడు గెజిటేర్ వచ్చింది, ఇప్పుడు సౌత్ వచ్చింది ఆఫ్టర్ 5 years. ఇది మొన్న పోయింది నార్త్ వచ్చింది. నార్త్ ఎప్పుడు నేను 2018లో తెప్పించిన మా పార్టీ భువనగిరి పార్టీ చెప్పండి. అది కాక ప్రస్తుతం రాజీనామా చేసిన ఎంపీ ఒక్కటి చెప్పండి. నేను ఇది చెప్తున్నా కదా, ఒక్కటి ఏదన్నా గెజిట్ నోటిఫికేషను కొత్తగా రోడ్డు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది. 390P 2018 నా 18 కూడా కాదు 19 జస్ట్ బిఫోర్ ఎలక్షన్ గడ్కరీ గారి టేబుల్ దగ్గర కూర్చొని గెజెట్ చేపించాం, నెంబరింగ్ చేపించాం, గెజెట్ కాదు నెంబరింగ్ చేపించాం. తర్వాత ఏమైంది, నేను పోయినా ఆయనకు తెలియదు. తర్వాత 2-3 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత గెజెట్ ఎన్హెచ్ఐ ఏదైతే ఉందో నెంబరింగ్ అయిన తర్వాత దాన్ని వర్షమటి టెండర్ పిలవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ నేను తెచ్చిందే కదా, అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు బిల్డింగ్లు అవుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన కొత్తగా ఒకటి సింగిల్ ఒక బస్ స్టాండ్ చూపెట్టు. నువ్వు భువనగిరి పార్లమెంట్ ఎక్కడ పోయినా భువన నర్సయ్య గౌడ్ అని రాసి ఉంటుంది కదా. నువ్వు మొత్తం భువనగిరి పార్లమెంట్లో మీకు వచ్చిన ఫండింగ్ ఒకటే ఆయనకు వచ్చింది కదా, అదే చెప్పేది. ఒక బస్ స్టాండ్ చూపెట్టమని, ఒక కమ్యూనిటీ హాల్ చూపెట్టమని. నేను అదే చేరిపోతున్నా. ఇద్దరికి వచ్చేది 5 కోట్లే కదా సంవత్సరానికి. ఏం చేసిండు ఆయన? నేను ఏ ఊరికి పోయినా కూడా ఖచ్చితంగా 80% ఆఫ్ ద విలేజెస్ సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాలు, వాటర్ ప్లాంటో లేకుంటే ఏదన్నా రోడ్డో ఏదో ఒకటి
అరే డాట్స్ ఆఫ్ టైం లైట్స్ దాదాపు నేను పెట్టిన లైట్లు ఐమాక్స్ లైట్స్ ఇప్పటికీ చాలామంది తలుచుకుంటున్నారు. మనం ఇప్పుడు ప్రచారాన్ని పోతుంటే సార్ మీరు పెట్టించినవి సార్ ఏం చేసింది పైసలు